చంద్రబాబు నాయుడు లాంటి మేధావులు ఉన్నప్పుడు వాళ్ళు ముందు చూపుగా ప్రయత్నం చేస్తారు కాబట్టి బ్రహ్మాండ డెవలప్ అవుతుంది. ఇది చంద్రబాబు నాయుడు గారు చేశారు, రాజశేఖర రెడ్డి గారు చేశారు, హైదరాబాద్ మేము చూస్తుండే కానీ వాళ్ళు బాగా పనిచేశారు కాబట్టి ఇంత డెవలప్ అయింది. అక్కడ డెవలప్ అవ్వాలంటే వాళ్ళు బాగానే పనిచేస్తారు, కొంచెం టైం పడుతుంది. మనం వెంటనే ఉద్యోగాలు చేయలేం ఆడికెళ్ళి. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనాలకు మంచి చేయాలని చెప్పేసి వచ్చారు. ఇప్పుడు రెండు పార్టీలు టీడీపీ కావచ్చు, వైఎస్ జగన్ గారు కావచ్చు, 40% ఓట్ షేర్ ఉంది. అలాంటి బలమైన పార్టీల మధ్య నలిగిపోతున్నాడు. అంటే జనాలకు మంచి చేయాలనే స్టార్ట్ లాగా, ఎందుకంటే ఇద్దరు ఎదవాలని చెప్పి తెలుసు. చంద్రబాబు అయినా జగన్ అయినా ఆయన అనుకున్నది చేయగలుగుతున్నాడా ఇప్పుడైనా సరే, తర్వాత ఫ్యూచర్లో అయినా సరే? ఇప్పుడు ఆయన మహానుభావుడు అండి పవన్ కళ్యాణ్ అంటే. ఆయన ఆలోచన ఆయనకు ఉంటుంది. తిక్క తిక్క వేసాలు వేస్తే ఎక్కడి నుంచి రావాలో అక్కడి నుంచి వచ్చి వేస్తారు. వాస్తవంగా పవన్ కళ్యాణ్ని పక్కన పెట్టాలని చంద్రబాబు నాయుడు ఆలోచన చెప్తే చాలు వెళ్ళిపోతాడు ఫస్ట్. ఇప్పుడు అప్పుడు మనందరం అనుకున్న తెలుగుదేశం ఇంకా అయిపోయిందిరా అనుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఏం చేశాడు, ఒంటరికి వెళ్ళిపోవచ్చు. అప్పుడు కాదు, ఇది కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు కొంచెం నా మాట మీద నిలబడే మనిషి కాదు, మనకు మోసం చేస్తాడని అందరికీ తెలుసు కూడా. ఎందుకు జతగట్టాడంటే రాష్ట్రం అతలాకుతలం అయిపోతుంది, ఎక్కడ ఏ డెవలప్మెంట్ లేకుండా వచ్చిన రెవెన్యూ మొత్తం ఏదో రూపంలో పనిచేస్తున్నాడు ఆయన. డెవలపింగ్ లేదు. ఓట్లు కొంటున్నాను అనుకున్నాడు కానీ ఇక్కడ డెవలప్ అవుతుందని అనుకోలే. ఓట్లు కొంటున్నాను, ఇప్పుడు నెక్స్ట్ 40 సంవత్సరాలు నేను 30 సంవత్సరాలు నేను సీఎం అనుకున్నాడు.